హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గోధుమ పిండితో మైసూర్ బోండా ఎలా తయారు చేసుకోవాలో అయితే చూసేద్దాము. పైన ఇట్లాగా ఎర్రగా బాగా కాలుంటాయండి, లోపల మాత్రం సాఫ్ట్గా ఉంటుంది. తినడానికి కూడా చాలా బాగుంటాయి. హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు ఇలా అయితే ట్రై చేయండి. ఎందుకంటే మైదా పిండి ప్లేస్లో మనం అయితే గోధుమ పిండి అయితే యూస్ చేస్తున్నాము. సో దానికోసం ఒక గిన్నె అయితే తీసుకొని దాంతో 2 కప్స్ గోధుమ పిండి అయితే వేసేసుకుంటున్నాను. అలాగే ఒక అరకప్పు బియ్యం పిండి అయితే యాడ్ చేసేసుకోవాలి. అలాగే ఒక కప్పు కన్నా కొంచెం తక్కువ పుల్లటి పెరుగు ఉంటే యాడ్ చేసేసుకోండి. పుల్లటి పెరుగు లేదంటే నార్మల్ పెరుగు కూడా యాడ్ చేసుకొని మంచిగా అయితే బీట్ చేసుకునేటప్పుడు ఎక్కువసేపు బీట్ చేసుకోవాల్సి వస్తుంది. సో టేస్ట్కి తగ్గట్టు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. దాంతోపాటు మనకు వంట సోడా ఉంటుంది కదా, సో వంట సోడా కూడా మనకు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసేసుకొని మనకు తగినన్ని వాటర్ కొంచెం వాటర్ వేసుకుంటూ బోండా కన్సిస్టెన్సీలో పిండి తయారయ్యేంత వరకు కూడా మనం కలుపుకోవాలి. సో ఒకేసారి వాటర్ అయితే యాడ్ చేసేసుకోకుండా మనకు ఎంత పడుతుంది వాటర్ అని కొంచెంగా యాడ్ చేసుకొని ఇట్లా నేను చూపిస్తున్న విధంగా అయితే కలుపుకోవాలి. వాటర్ కొంచెంగా వేసుకుంటూ ఇట్లాగైతే ఒకటే డైరెక్షన్లో కలుపుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ పిండి కలిపే ప్రాసెస్ కొంచెం టైం టేకింగ్ అనమాట. కానీ ఇట్లాగ చేస్తే మనకు బోండా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మనం ఆయిల్లో అట్లా వేయంగానే రౌండ్గా పైకైతే తేలిపోతాయి. సో నేను చూపిస్తున్న విధంగా ఇట్లాగైతే పిండి మొత్తం కలిపేసుకొని ఒక్కసారి ఒక 5 మినిట్స్ వరకు పిండినంతా కూడా కింద నుంచి పై వరకు తీస్తూ ఇట్లాగైతే బీట్ చేసుకోవాలి. సో అప్పుడు లోపల ఎయిర్ అయితే ఫామ్ అయిపోతుంది అనమాట. బోండాలు మంచిగా పొంగుతాయి, అలా గుల్లగా కూడా వస్తాయి. సో నేను చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒకసారి చేత్తో ఇట్లాగైతే అనండి. పిండి మనకు బోండా కన్సిస్టెన్సీలో పిండి వచ్చిందా లేదా, మనం ఆయిల్లో వేసినప్పుడు రౌండ్గా వస్తాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి. సో పిండిని అందుకే కొంచెంగా వాటర్ అయితే వేసుకోవాలి. ఒకేసారి వాటర్ వేసుకుంటే మనకు పిండి లూజ్ అయింది అని అంటే బోండాలు రౌండ్గా రావన్నమాట. సో ఇట్లాగా ఒక 5 మినిట్స్ బీట్ చేసేసిన తర్వాత పిండిని మూత పెట్టేసి ఒక 1 అవర్ పాటు రెస్ట్ అయితే ఇవ్వాలి. సో పిండి నానితే లోపల బాగా వస్తాయి అన్నమాట, మెత్తగా సాఫ్ట్గా కూడా ఉంటాయి. సో ఈలోపు మనం చట్నీ అయితే ప్రిపేర్ చేసేసుకుందాము. ఈ బోండాల్లోకి టమాటా కొత్తిమీర చట్నీ అయితే చాలా బాగుంటుందండి. దానికోసం పచ్చిమిర్చి ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. ఇవి కారం ఉండే పచ్చిమిర్చి. సో మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక 2 మీడియం సైజు టమాటాలు కూడా వాష్ చేసేసుకొని నీట్గా ఇట్లా చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయ కూడా నీట్గా కట్ చేసుకొని అయితే పెట్టేశాను. సో ఇవి వేయించుకోవడానికి గ్యాస్ మీద ఒక బాండవులు అయితే పెట్టుకొని దాంతో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూను పచ్చెనగపప్పు, అలాగే 1 స్పూన్ మినప్పప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకొని అవి కాస్త దూరగా వేగిన తర్వాత కలర్ చేంజ్ అవుతాయి. సో ఆ కలర్ చేంజ్ అయినప్పుడు మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్ 3 కూడా వేసుకొని ఒకసారి కలబెట్టేసేసుకొని ఒక 5 మినిట్స్ అయితే టమాటా మెత్తగా అయ్యేంత వరకు మగ్గనివ్వాలి. సో వీటికి టైం అయితే ఎక్కువ పడదండి. ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత మనం చాప్ చేసుకున్న ఇక్కడ కొత్తిమీర కూడా కొంచెం అయితే యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర యాడ్ చేసుకోవడం వల్ల చట్నీలో ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. మనకు పూర్తిగా పేస్ట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. జస్ట్ టమాటా మెత్తబడి పైన స్కిన్ అయితే సెపరేట్ అవుతుంది కదా, సో ఆ స్టేజ్లో గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని కొంచెం సేపు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ మనకు కావాలి అని అంటే మనం తెల్లబాయలు పొట్టు వలిచిని ఒక 4 నుంచి 5 కూడా యాడ్ చేసేసుకోవచ్చు. సో నేను చెప్పడం మర్చిపోయాను, ముందు మనం వేయించుకునేటప్పుడే నేనైతే యాడ్ చేశాను. సో టేస్ట్కి తగ్గట్టు 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవడమే. చూసారు కదా ఎంత బాగుందో, మరీ పేస్ట్లా కాకుండా ఇట్లా కొంచెం బరకగా అయితే చట్నీ పట్టుకోండి. మనం తినేటప్పుడు అయితే బాగా తెలుస్తుంది అనమాట చట్నీ ఫ్లేవర్. సో ఇప్పుడు ఆ చట్నీని ఒక చిన్న గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసి పెట్టేసుకుంటున్నాను. బోండాలు వేసుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఒక బాండవుల్లో ఆయిల్ అయితే పోసుకొని గ్యాస్ మీద అయితే పెట్టేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనకు పిండి కూడా బాగా పులిసిపోతుంది అనమాట. సో ఒక 1 అవర్ తర్వాత నేను పిండి అయితే మూత తీసి చూపిస్తున్నాను. చాలా బాగా పొంగుంటుంది పిండి. అంటే మనం ఇక్కడ సోడా ఉప్పు అయితే వేసాం కదా, సో సోడా ఉప్పు వల్ల మనకు బోండాలు ఇట్లాగా ఆయిల్లో డిప్ చేయంగానే పైకైతే రౌండ్గా తేలొస్తాయి. సో అందుకని కొంచెం సోడా ఉప్పు అయితే ఎక్కువ వేసుకోవాలన్నమాట. సో చూసారా, ఆయిల్లో వేయంగానే మంచిగా రౌండ్గా అయితే వచ్చేస్తున్నాయి.
ఇవి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేపుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే పైన కలర్ అయితే చేంజ్ అయిపోతుంది, బట్ లోపల పిండి మాత్రం పిండి పిండిగానే ఉంటుంది. బోండాలు చక్కగా రావన్నమాట. సో అందుకనేసి మనం ఎప్పుడైనా డీప్ ఫ్రై చేసుకున్నాము అంటే ఇట్లాగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేపుకోవాలి. సో ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్కి కూడా టర్న్ చేసుకొని రెండు సైడ్లు ఈవెన్గా కాలేటట్టు కూడా చూసుకోవాలి. సో ఒకసారి మనం ఇట్లా గెరటితో తిప్పాము అని అంటే ఆయిల్ మంచిగా ఫామ్ అయిపోతుంది అనమాట. బోండాలు చక్కగా వస్తాయి. బోండాలు 2 సైడ్స్ కాలిన తర్వాత ఇలా గెరటితో మనం తీసేసుకోవాలి. సో తీసుకొని ఒక టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. సో ఏదైనా ఆయిల్ కానీ ఉంది అని అంటే ఆయిల్ మాత్రం పోతుందనమాట. వీటికి సాధారణంగా ఆయిల్ అయితే ఎక్కువ పట్టదండి. సో చూసారు కదా, ఆయిల్లో తీయంగానే మనకు ఆయిల్ అంతగా అయితే ఏం కనిపించట్లేదు. ఒక 2 మినిట్స్ ఇట్లాగా పేపర్ మీద పెట్టేసాము అంటే అస్సలు ఆయిల్ అయితే ఏం ఉండదనమాట. అలాగే సెకండ్ బ్యాచ్ కూడా మనం వేసేసుకొని ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసి అయితే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇంకో ప్లేట్లోకి అయితే పెట్టేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే. సర్వింగ్ ప్లేట్లో మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న చట్నీ ఉంది కదా, సో ఆ చట్నీతో తింటే కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుందండి. నేను మీకు ఈ బోండాలు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. లోపల చాలా బాగుంటాయి, అంటే పైన కూడా ఎంత ఎర్రగా వచ్చాయో కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలాగ ట్రై చేయండి. వేడివేడిగా ఉన్నప్పుడే తింటే మనకు కొంచెం ఎక్కువైతే తింటామన్నమాట. చల్లగా పోయిన తర్వాత మనకు కొంచెం గోధుమ పిండి టేస్ట్ అయితే తెలుస్తుంది. సో ఎప్పుడైనా వేడిగా సర్వ్ చేసుకొని తినడానికైతే ట్రై చేయండి. ఇదైతే చాలా చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా మనకు ఇంట్లో హడావిడిగా ఏ టిఫిన్ చేయాలో తెలియనప్పుడు ఇట్లాగా సింపుల్గా గోధుమ పిండితో అయితే స్నాక్స్ ప్రిపేర్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.